నాతో పాటు నేను తీసుకొచ్చిన నేరానికి రాత్రి బౌలు ఇంటి కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నావే, దానికి ఆ తండ్రి కూతురు చేసిన అవమానం చాటురా. జీవు నెత్తులు లేని మనుషులా ఇంకా నిలబడ్డావేంట్రా? వెళ్ళరా, మళ్ళీ జన్మలో ఇంటి గడప తొక్కకు. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళు. దేవుడు చూసావా, బావా గీత నన్ను ఇంట్లోంచి బయటికి పొమ్మన్నారు. నాకేం బాధ లేదు, కానీ అక్క కూడా నన్ను బయటికి పోవద్దురా. వెళ్తాను, కానీ అక్క బావ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తాను. అన్నం తినరా అయ్యా, తినరా. వద్దమ్మా, అక్క ఎదురు. నా కన్న తల్లివి నువ్వే అయినా అన్నం పెట్టిన తల్లి అక్క. ఇన్నాళ్ళు అక్క పెడితేనే తిన్నాను, ఇప్పుడు ఇలా తెల్లైనమ్మా. ఇంత జరిగా కూడా ఇంకా అక్క అక్క అని కలవరిస్తావు ఎందుకురా? ఎర్చి బాబులోడ, ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ నిన్ను అవమానిస్తుంటే అడ్డుకోవలసింది పోయి తను కూడా వంత పడింది. అదన్న మాటకు నీకు బాధగా లేదంట్రా? బాధ మనకే కాదమ్మా, అక్కకు ఉంటుంది. మాట పడ్డవాడివి నీకుండాలి గాని అన్నదానికి దానికెందుకు ఉంటుందిరా? వెన్న తినిపించే చేత్తోనే ఒక్కోసారి బాధ పెడుతుంది తల్లి. బాధ బిడ్డకే కాదు, ఆ తల్లికి కూడా. అక్క కోసం ఇదే కాదు, ఏ పనైనా చేస్తాను. నా ప్రాణాలు ఇమ్మన్నా సంతోషంగా ఇస్తాను. నా పుట్టుక, ఈ బతుకు అన్నీ అక్క కోసమే.